సో 35 ఇయర్స్ వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు. సో నేను నెక్స్ట్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ లోపల నేను ఇండియా రావాలి అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ స్టడీ కోసం వెళ్ళిన వాళ్ళు, లేదా ఒక 5 ఇయర్స్ బ్యాక్ జాబ్ పర్పస్ మీద యూఎస్ వెళ్ళిన వాళ్ళు, లేదా యూకే వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ నాకు కాల్ చేస్తున్నారు. వీళ్ళందరూ కామన్గా ఏంటంటే, సో నా యాన్యువల్ ఎక్స్పెన్సెస్కి 25 టైమ్స్ ఉంటే సరిపోతుంది కదా నా రిటైర్మెంట్ కార్పస్. నేను ఆ కార్పస్ నుంచి ఎవ్రీ ఇయర్ 4% విత్డ్రా చేసుకుంటే నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలా లూప్ హోల్ అయితే ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఆ అమెరికన్ సిస్టమ్కి సంబంధించినవి. సో 25 టైమ్స్ ఆఫ్ యువర్ యాన్యువల్ అని. సో మనకి అలా ఉండదు. సో మనకు వచ్చేసరికి మన కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మనం డిపెండెన్స్ పేరెంట్స్ని చూసుకోవాల్సి వస్తుంది. సో మన కల్చర్ ప్రకారం మన మ్యారేజ్కి హెవీ గిఫ్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ అవేమి ఉండవు. అవేమి ఉండవు కాబట్టి వాళ్ళు కొంచెం 4% తీసుకున్నా సరిపోతుంది. సో మనం ఇక్కడ ఉన్న కల్చర్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ని 2 రకాలుగా విడగొడతాం మేము. ఒకటి ఏంటంటే అక్యుములేషన్ ఫేజ్, అంటే నా రిటైర్మెంట్ కార్పస్ని నేను క్రియేట్ చేసుకునే ఫేజ్. 2 డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఓకే. నా రిటైర్మెంట్ కార్పస్ నుంచి నేను ఇక ఇన్కమ్ తీసుకుంటాను. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 2 ఫేజెస్ని సేమ్గా కన్సిడర్ చేస్తారు. ఓకే. బట్ ద మూమెంట్ మనం డిస్ట్రిబ్యూషన్ ఫేజ్కి వెళ్ళామంటే మన రిస్క్ ప్రొఫైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నేను ఈ ఇయరే కోటి రూపాయలు తీసేస్తే నాకు ఏంటి తర్వాత ఏంటనే భయం నాలో వస్తుంది. బట్ అక్యుములేషన్ ఫేజ్లో నేను 10 కోట్లు ఉన్నాయి, 1 కోటి మార్కెట్ వల్ల డౌన్ అయినా నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా గ్రో అవుతాను, కాన్ఫిడెన్స్ ఉంటుంది.